Hey, hi, hello everybody. Welcome to our channel Monsters. Today we have a special guest in this small chit chat. And April 25th భక్త కన్నప్ప అంటూ ఒక హిస్టారికల్ సినిమా ముందుకు మంచు విష్ణు గారు తీసుకొస్తున్నారు. మరి ఆ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన కౌశల్ గారు మనతో ఉండడం జరిగింది. సో ఆయనతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాం. లెట్స్ గో. హై బ్రో, నైస్ టు మీట్ యూ. అండ్ ఐ థింక్ ఒక యాక్టర్గా ఇలాంటి ఒక సినిమాలో చేయడం మనకు కొంచెం బూస్టప్ ఇస్తుంటుంది, కొంచెం రెస్పాన్సిబిలిటీ ఇస్తుంటుంది. బట్ ఆఫ్టర్ షూటింగ్ వాట్ రెస్పాన్సిబిలిటీ గాట్ ఇట్ ఫ్రమ్ ద భక్త కన్నప్ప అంటే? రెస్పాన్సిబిలిటీ అంటే శివుడి మీద చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఎందుకంటే డెఫినెట్ గా ఈ జనరేషన్ కి కావాల్సిన సినిమా ఈ కన్నప్ప అన్నమాట. సో చాలా మంది ఈ జనరేషన్ లో అసలు శివుడే చాలా మందికి తెలియదు, అంటే అంత మోడర్న్ గా పెరుగుతున్నారు. సో ఆ టైంలో కన్నప్ప లాంటి సినిమా రావడం, అందులోని శివభక్తుడైన కన్నప్ప గురించి ఇప్పుడు జనరేషన్ కి తెలియాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. సో ఈ టైంలో ఈ జనరేషన్కి ఎంతో అవసరమైన సినిమా ఈ కన్నప్ప సినిమా. అండ్ డెఫినెట్గా ఇంకొక 2 generations వరకు ఈ సినిమా మాట్లాడుకునేంత గొప్ప సినిమా అనమాట. బ్యూటిఫుల్ సార్. అంటే ఒక యాక్టర్ సెలక్షన్ అనేది ప్రతి స్క్రిప్ట్తో మీ సెలక్షన్ అంత యూనిక్గా ఉంటుంది కాబట్టి కొన్ని సినిమాలైనా అవన్నీ గుర్తుకుంటూ ఉంటాయి మాకు. సో ఇప్పటికి కూడా యాక్టర్గా సెలక్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్ అనేది ఏమైనా చేంజ్ అయిందా? ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఎవల్యూషన్ కానీ? యా అంటే నేను ఆఫ్టర్ మై బిగ్ బాస్ ఐ హర్డ్ లాట్ ఆఫ్ స్టోరీస్, బట్ నా బాడీ లాంగ్వేజ్కి కానీ నా మైండ్ సెట్కి కానీ దగ్గరలో ఉన్న కథ ఏది రాలేదన్నమాట. సో నేను చేసిన మెమరీస్ మలయాళం రీమేక్ యాక్చువల్లీ చాలా దగ్గరగా ఉండే రోల్ యాజ్ ఎ రైట్ అని తెలుగులో రిలీజ్ అయింది. సో యాక్చువల్గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత ఇది 100 రోజులు ప్రతి ఇంట్లోని నడిచే స్టోరీ కాబట్టి, సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ బిగ్ బాస్ లో ఉన్నట్టే మిమ్మల్ని బయట సినిమాల్లో కూడా చూస్తారు యాక్చువల్గా. సో వాళ్ళందరూ మర్చిపోవాలి అంటే డెఫినెట్గా యూ నీడ్ ఎ బ్రేక్. ప్రతి బిగ్ బాస్ కంటెస్టెంట్కి దే నీడ్ ఒక 2 years హ్యాపీగా ఇంట్లో పడుకుని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా రీఛార్జ్ అయ్యి ఒక ఫ్రెష్నెస్తో వస్తేనే వాళ్ళకి మళ్ళీ లైఫ్ ఉంటుంది యాక్చువల్గా. లేకపోతే డెఫినెట్లీ దే విల్ నాట్ హ్యావ్ ఎ లైఫ్. ఎందుకంటే బిగ్ బాస్ టైంలో చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు, చాలా మంది యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్, పేరున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తారు కాబట్టి వాళ్ళకి కంటెస్టెంట్స్ కంటే బిగ్ బాస్లో చాలా లాంగ్వేజెస్లో బిగ్ బాస్ వస్తుంది. కాకపోతే కంటెస్టెంట్స్ విన్నర్స్కి ఎవరికైనా సరే బయట వచ్చిన తర్వాత అంత బ్రేక్ రాదు. ఆ రాకపోవడానికి రీజన్ ఏంటంటే బికాస్ ప్రతి ఒక్కరు చాలా దగ్గరగా చూస్తారన్నమాట. ఆ దగ్గరని దూరం వెళ్ళేంత వరకు వెయిట్ చేసి దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో మళ్ళీ వాళ్ళ ముందుకు వస్తే అప్పుడు ఆ క్యారెక్టర్లోంచి చూస్తారన్నమాట. దట్స్ వాట్ ఎవ్రీబడి నీడ్స్. బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్. సరే, బిగ్ బాస్ తర్వాత మీరు ఎన్ని స్టోరీస్ అయితే విన్నారు, బట్ కన్నప్ప మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక యాక్టర్గా ఒక స్ట్రిక్ట్ రూల్స్ ఏమైనా పెట్టుకున్నారు సార్? ఎందుకంటే ఒక పక్క మంచి ఫ్యామిలీ, సో ఒక బిగ్ ప్రాజెక్ట్ ఇలాంటి దాంట్లో పార్ట్ అవుతే ఒక లెర్నింగ్ లెసన్గా మనకి యాక్టర్గా ఉంటుంది. బట్ ఇలాంటప్పుడు కూడా స్క్రిప్ట్ వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ మైండ్ స్పేస్ అంటే ఆ టైంలో? ఆ కన్నప్ప నా దగ్గర రాలేదండి, నేను కన్నప్ప దగ్గరికి వెళ్ళాను యాక్చువల్గా. సో నేను ఎప్పుడైతే అరుణాచలం వెళ్ళానో అక్కడ శివుడు అభిషేకం చేసుకుని బయటకు వస్తున్న టైంలో ఐ గోట్ ఎ కాల్ ఫ్రమ్ విష్ణు గారి ఆఫీస్. అప్పుడే అనుకున్నాను ఇది శివుడు ఆజ్ఞ లేనిదే చేయమనుకుంటుంది అంటారు కదా. సో శివుడు ఆజ్ఞ ప్రకారమే నాకు ఈ సినిమా రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ అందరూ చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఈ మాలి క్యారెక్టర్ కోసం లుక్ టెస్ట్ చేయడం జరిగింది. సో నాకు కూడా లుక్ టెస్ట్ చేశారు. బట్ లుక్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 రోజులు సస్పెన్స్, మళ్ళీ క్యారెక్టర్ వస్తుందా రాదా ఆ టెన్షన్ అనమాట. సో మళ్ళీ ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ ఆ క్యారెక్టర్ నాకు వరించడం అండ్ 100% ఈ క్యారెక్టర్కి నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను యాక్చువల్గా. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు అందరు చూసి చెప్పాలి. సో టిల్ ద డేట్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ సినిమా అంటే ఇంతమంది స్టార్స్ ఉన్నారు. అలాంటప్పుడు ఒక యాక్టర్గా మీరు ఆన్ సెట్స్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ప్రతి మైన్యూట్ డీటెయిలింగ్ కూడా యాక్టర్గా మీకు ఇంపార్టెన్స్, ఆడియన్స్గా మేము కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాం. సో అలాంటప్పుడు వాట్ కేర్ యూ టుక్ ఫర్ ద క్యారెక్టర్? సో ఈ క్యారెక్టర్ కోసం బేసిక్ ఏంటంటే చాలా టోన్ బాడీ ఉండాలన్నమాట. సో ఈ క్యారెక్టర్ ఆడిషన్ చేస్తున్నప్పుడు కొంచెం బల్కీ ఉన్నాను. సో నాకు మళ్ళీ న్యూజిలాండ్కి వెళ్ళే టైంలో ఐ గోట్ అరౌండ్ 25 days బ్రేక్ అనమాట. ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైం జిమ్లోనే స్పెండ్ చేసి మొత్తం టోన్ చేసుకోవడం జరిగింది. నిజంగా ఇక్కడ చూసిన తర్వాత మళ్ళీ విష్ణు గారు న్యూజిలాండ్లో నా బాడీని చూసిన తర్వాత హీ ఈజ్ ఆల్సో వెరీ ఇంప్రెస్డ్ అనమాట. సో ఆ షోల్డర్స్ కానీ, ఆ మజిల్స్ కానీ, బైసెప్స్ కానీ చాలా డిఫరెంట్గా టోన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి, ఆ ట్రైబల్ రోల్కి అలాంటి బాడీ ఉండాలన్నమాట. సో షూటింగ్లో వెళ్ళిన తర్వాత
ఫస్ట్ షాట్ ఇట్స్ అ థ్రిల్లింగ్ షాట్ ఫర్ మీ. సో ఆ షాట్ కూడా ఏంటంటే ఫైట్ మాస్టర్ గారు ఏదైతే హార్స్ మీద, నేను హార్స్ రైడింగ్ చాలా బాగా చేస్తాను. సో అందులోని అవన్నీ చాలా ట్రైన్డ్ హార్సెస్, ఒక్కొక్క హార్స్ 8 feet 7.5 to 8 feet ఉంటాయి. అంత పెద్ద హార్సెస్ అనమాట. న్యూజిలాండ్ హార్సెస్ వెరీ హైబ్రిడ్ హార్సెస్. అలాంటి హార్స్ మీద ఒక చాలా చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఒక పాయింట్ దగ్గర హార్స్ని ఆపి అక్కడి నుంచి హార్స్ మీద జంప్ చేసి ఒక 20 మందిని కొట్టాలి సింగిల్ షాట్లో. సో ఫస్ట్ షాట్ ఎప్పుడైతే సింగిల్ టేక్లో ఓకే అయిందో, అంత పెద్ద సీక్వెన్స్, ఫైట్ సీక్వెన్స్, నాకు ఆటోమేటిక్గా ఆ బూస్టప్ కానీ, ఆ సినిమా మీద నా క్యారెక్టర్కి నాకున్న కాన్ఫిడెన్స్ కానీ ఆటోమేటిక్గా బూస్టప్ లైక్ ఏ రాకెట్ అనమాట. సో ఆ ఫస్ట్ సీన్ నిజంగా అలాంటి సీన్ చేయడం, ఆ ఫైట్ సీన్ చేయడం అండ్ సింగిల్ షాట్లో అంతమందితో ఫైట్ చేయడం అనేది ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ చాలా రోజుల తర్వాత అంత పెద్ద ఫైట్ కంపోజిషన్, అంత పెద్ద ఫైట్ మాస్టర్తో, అందరు థాయిలాండ్ ఫైటర్స్ అనమాట. సినిమాకి ఆల్మోస్ట్ లైక్ 150 మంది థాయిలాండ్ ఫైటర్స్ వచ్చారు, థాయిలాండ్ నుంచి. సో వాళ్ళ టైమింగ్ కానీ, వాళ్ళ మూమెంట్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి మన తెలుగు ఫైటర్స్తో పోల్చుకుంటే. వాళ్ళంతా చాలా ఫాస్ట్ మూమెంట్స్ ఉంటాయి. సో అలాంటి ఫాస్ట్ మూమెంట్తో కలిపి నేను ఫైట్ చేయడం అనేది నిజంగా ఫస్ట్ బూస్టప్ సీన్ అనమాట. ఆ షాట్ అయిన వెంటనే ఆటోమేటిక్గా ప్రతి సీన్, ప్రతి షాట్ అంత కాన్ఫిడెన్స్తో నాకు ఈజీ అయింది యాక్చువల్లీ. బ్యూటిఫుల్ సార్. సార్ యాక్టర్గా ఎవ్రీడే చాలా స్క్రిప్ట్స్ వింటూ ఉంటారు, ఆడియన్గా చాలా సినిమాలు చూస్తుంటారు. బట్ ఎనీ 2 or 3 థింగ్స్ దట్ వెరీ స్పెషల్ ఇన్ ద భక్త కన్నప్ప, ఆడియన్స్గా మేము సీట్లో కూర్చున్నప్పుడు ఇవి మిమ్మల్ని ఎక్స్పీరియన్స్గా కానీ లేకపోతే విజువలేషన్గా కానీ? సో కన్నప్ప సినిమాలో ప్రతి యాంగిల్లోనే యూ కెన్ సీ సర్ప్రైజెస్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఆ విష్ణు గారు పట్టుకున్న బాణం ఏదైతే ఉంటుందో దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. సో అది మళ్ళీ ఆ స్టోరీ ఇప్పుడున్న జనరేషన్ తెలియాలని యూట్యూబ్లో యాజ్ ఎ విఎఫ్ఎక్స్ రూపంలో, గ్రాఫిక్స్ రూపంలో ఆ స్టోరీని క్రియేట్ చేసి ఆ స్టోరీని యూట్యూబ్లో అందరికీ పెట్టడం జరిగింది. సో దానికి ఒక స్టోరీ ఉందన్నమాట. నిజంగా అలాంటి ప్రతి యాంగిల్కి ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట. ఆ స్టోరీ కూడా ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ రూపంలో వీళ్ళు గ్రాఫిక్స్తో చేసి పెట్టడం, కామిక్స్ బుక్లో ద్వారా పిల్లలకి తెలియచేయడం అనేది ఇట్స్ అ డిఫరెంట్ థ్రిల్. అండ్ మా పిల్లలైతే ఈ ఏదైతే నేను కామిక్స్ బుక్ స్టోరీస్ ఇచ్చానో వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ అందరికీ పంచారనమాట. ఎవ్రీబడి ఈజ్ సో యాంగ్జైటీ టు వెయిట్ ఫర్ దిస్ ఫిల్మ్. అలాగే ప్రతి క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, అలాగే ప్రతి ఆయుధానికి ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఈ సినిమాలో ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్. ఫైనల్ 2 questions. కొన్నిసార్లు యాక్టర్గా కొన్ని మైల్ స్టోన్ సినిమాస్ చేస్తుంటారు. భక్త కన్నప్ప ఇట్ విల్ బి టర్న్డ్ ఇంటూ మాలీ క్యారెక్టర్, అంత మైల్ స్టోన్గా మారబోతుందని మాకు అనిపిస్తుంది. బట్ దట్ వన్ బ్యూటిఫుల్ చెరిష్ మూమెంట్ యూ గాట్ ఇట్ ఫ్రమ్ ద ఆన్ సెట్స్ ఫ్రమ్ ద భక్త కన్నప్ప. So on sets of Bhatta Kannappa, and as I said, every day is a different journey, and climate is a very very crucial climate లో సినిమా షూట్ చేయడం జరిగింది. అక్కడ ఓజోన్ లేయర్ ఉండదు అక్కడ. సో అలాంటి న్యూజిలాండ్ క్లైమేట్లో సన్లో షూట్ చేస్తే భూతద్దం కింద షూట్ చేసినట్టే. అంటే భూతద్దం కింద మన పేపర్ పెడితే ఎలా బర్న్ అవుతుందో అలా బాడీస్ బర్న్ అయ్యాయి అనమాట. సో అంత ఎండ్ అనమాట. అంటే ఒక డిఫరెంట్ బర్నింగ్స్ అన్నది. అలాగే చలిలో షూట్ చేయడం అంటే ఎముకల్ని కొనుక్కుని తినే చలి అనమాట. అలాంటి చలిలో బేర్ బాడీతో షూట్ చేయడం అంటే యూ కెన్ అండర్స్టాండ్. సో అలాంటి డిఫరెంట్ క్లైమేట్లో, వర్షంలో, చలిలో, ఎండలో షూట్ చేయడం అనేది, అందులోని పీక్ వింటర్లో అక్కడ షూట్ చేయడం జరిగింది. ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. డెఫినెట్గా అవన్నీ మీకు సినిమాలు కనిపిస్తాయి యాక్చువల్లీ. ఫైనల్ సార్, వాస్ దేర్ ఎనీ ఇంట్రెస్టింగ్ జర్నీ బిట్వీన్ మాలి అండ్ రుద్ర? మాలియా అండ్ రుద్ర. రుద్ర, ఓకే. సో అంటే రుద్ర క్యారెక్టర్ గురించి నేను చెప్పే కంటే జనాలు చూస్తేనే తెలుస్తుంది. అండ్ మాలి అండ్ తిన్నడు ఈజ్ త్రూ అవుట్ జర్నీ, త్రూ అవుట్ ఫిల్మ్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. అలాగే తిన్నడికి రుద్రకి ఉండే అటాచ్మెంట్ కానీ అండ్ వేరే క్యారెక్టర్స్ ఉండే అటాచ్మెంట్, ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. అది మనం చెప్పే కంటే సినిమాల్లో విజువల్గా చూస్తేనే బాగుంటుంది యాక్చువల్లీ. సార్ బ్యూటిఫుల్ రోల్ చేశారు సార్ అక్రాస్ ద జర్నీలో. బట్ బిగ్ బాస్ తర్వాత చాలా మంది మీకు వచ్చిన క్రేజ్ వచ్చి ఉంటే హీరోగా ఒక 4-5 సినిమాలు చేసేసారు. బట్ కెన్ యూ డిఫైన్ వాట్ ఈస్ సినిమా టు యూ అండ్ హౌ ఏ హీరో విల్ బి ఎలాబరేటెడ్ ఇన్ ద 70mm అంటే? అంటే బిగ్ బాస్ ఈజ్ అ స్మాల్ స్క్రీన్ షో.
సో స్మాల్ స్క్రీన్ షో, అది కూడా ఆడియన్స్ షో. నేను ఎప్పుడు బిగ్ బాస్ని ఎలా క్రియేట్ చేస్తానంటే ఇట్స్ నాట్ ఎ కంటెస్టెంట్స్ షో. చాలా మంది ఏంటంటే అక్కడ లోపల ఉన్న 20 మంది ఆడే గేమ్ అనుకుంటారు, కానీ అది లోపల ఉన్న 20 మంది ఆడే గేమ్ కాదు. బయట జనాలు లోపల ఉన్న 20 మందితో తోలు బొమ్మల ఆట ఆడించే గేమ్ అనమాట బిగ్ బాస్ అనేది. సో దిస్ ఈజ్ ఆడియన్స్ షో, ఇట్స్ నాట్ కంటెస్టెంట్ షో. కాకపోతే వీళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తారు, వాళ్ళ స్క్రీన్ బయట వెనకాల ఉంటారు కాబట్టి వాళ్ళు కనిపించరు. బట్ దిస్ ఈజ్ ఆల్ టుగెదర్ ఇట్స్ అ డిఫరెంట్ షో. కాబట్టి ఆడియన్స్ వెనకాల ఉండి ఒక్కొక్కరికి ఒక్కొక్క కంటెస్టెంట్స్ అటాచ్ అవుతూ ఉంటారు, మైండ్ సెట్ మైండ్ వైజ్ గా. సో ఎవరైతే కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ లోకల్గా ట్రీట్ చేస్తారో, సో బయటకు కూడా సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని అదే విధంగా చూస్తారన్నమాట. అంటే వాళ్ళకి ఒక మర్చిపోవడానికి బిగ్ బాస్ జర్నీ ఒక 2-3 years పడుతుంది. ఆ 2-3 years బిగ్ బాస్ మా కౌశల్ అన్న, లేకపోతే ఇంకొక అన్న, ఇంకొక తమ్ముడు, ఇంకొక అక్క, చెల్లి మర్చిపోవడానికి ఒక 2-3 years పడుతుంది. ఆ టైంలో ఎన్ని సినిమాలు చేసినా దట్స్ గోయింగ్ టు బి లైక్ వాళ్ళని ఆ సినిమా క్యారెక్టర్లో చూడలేరు, వాళ్ళు ఆ బిగ్ బాస్ క్యారెక్టర్లో మాత్రం చూడగలరు. సో బయటకు వచ్చిన తర్వాత ఎవ్రీ కంటెస్టెంట్ అక్రాస్ ద వరల్డ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఫేమ్ రాకపోవడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. అంటే బాగా జనాలకి అటాచ్ అయిపోతారు. సో వాళ్ళు కొంచెం టైం తీసుకుని ఫ్రెష్గా ఇలాంటి సినిమాలతో వస్తే అప్పుడు నేను కౌశల్ అనే కంటే మాలి అంటే వాళ్ళు నమ్ముతారు అన్నమాట యాక్చువల్గా. Thank you so much. Such a beautiful conversation with this small time. Yeah. And we are eagerly waiting for April 25th to experience Malika. Thank you so much. Thank you. Thank you.